ma'am. Teacher, is my graph is correct? Yeah, some mistakes are there. Someone is sharing their screen. Yeah, is anyone is ready to explain that question? ఎవరైనా సిద్ధంగా ఉన్నారా క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి? ప్లీజ్ మీ స్క్రీన్ షేరింగ్ లేకపోతే మీరు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చేయండి. ఐ విల్ గివ్ ద 2 minutes ఫర్ యూ. అయితే ఆమె తప్పు చేసింది. x = 4 తీసుకుంది, y = 2 తీసుకుంది. యా somebody is మొత్తం 4 తీసుకుంది చూసినా నేను. discussing but not saying explanation. You can explain. x = మ్యామ్ శ్రీజ మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. నువ్వు పక్కన ఎవరితోనో మాట్లాడుతున్నావు. ఓకే. Okay, so let me tell you how she explained. Yeah, some mistakes are there in the given solution of Tejasvi. Okay, I'll tell you what are that mistakes. Okay, teacher, Okay. I corrected. Okay, so all of you, yesterday we have discussed about the graph sheet, right? Yes, So teacher. in our question, try this question. So what is the question is given, that is take a graph paper, plot the point 2,4 and draw a line passing through it. Now answer the following questions. So first of all, we need to take the 2 points. Okay, 2,4 is given in the question. So in this 2,4, what is the x value and what is the y value? X is 2 and y is 4. So x is equal to 2 means we need to take the point on the x-axis as 2. మనకి ఇక్కడ x వాల్యూ 2 y వాల్యూ 4 అయినప్పుడు అవి రెండు కలిసి చోట మనం ఒక పాయింట్ తీసుకోవాలి. ఓకే, తర్వాత మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా? సో 2 ఒక పాయింట్ వచ్చిందని చెప్పేసి 2 దగ్గర ఒక పాయింట్ తీసుకొని 4 దగ్గర పాయింట్ తీసుకొని ఆ రెండింటిని వేరువేరుగా తీసుకోవాలి. ఓకే, సో ఆ రెండింటిని వేరువేరుగా తీసుకోవద్దు. ఈ 2 మరియు 4 విలువలు ఎక్కడైతే ఏ గ్రిడ్ దగ్గర మనకి కలుస్తాయో అక్కడ పాయింట్ తీసుకోవాలి. ఓకేనా? సో నౌ లెట్ us see how to take that point 2,4. So here x value 2 means that is a positive number, so we can take from here. From here we can take the point of 2 and next point 4. So when you are taking this one, the point will be here. So these 2 points are joining at here. Okay, ikkada Yes, teacher, I did like that only. ఒక బిందువు తీసుకున్నాను, బిందువు ఏ అని తీసుకున్నాను. ఇక్కడ 2,4 అనేవి కలుస్తున్నాయి. అవునా? సో ఇప్పుడు ఇక్కడ 2,4 అని ఇక్కడ ఈ బిందువు దగ్గర కలిసినప్పుడు దీని గుండా మనం ఒక రేఖని తీసుకోవాలి. ఓకే, సో వీ కెన్ డ్రా ఎ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 2,4. ఓకే, అర్థమైందా ఇప్పుడు పాయింట్స్ ఎలా తీసుకోవాలో? ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ ఏ నుంచి మీరు ఏ దిశలో అయినా ఒక లైన్ డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో లెట్ మీ డ్రా ఎ లైన్ పాసింగ్ త్రూ 2,4. ఓకే, నేను ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను ఇక్కడి నుంచి. నేను ఒక లైన్ ఇలా డ్రా చేస్తున్నానండి. నేను ఇలా డ్రా చేసుకున్నాను. ఇక్కడ పాయింట్ బి నెగ్లెక్ట్ చేయండి, ఎందుకంటే నేను లైన్ డ్రా చేసినప్పుడు పాయింట్ బి వచ్చింది. ఓకే Okay, teacher. ఓకే, someone is raising hand. ఓకే, ఇక్కడ నాకు పాయింట్ బి వచ్చింది, దాన్ని మీరు నెగ్లెక్ట్ చేయండి.
ఓకే, మనకి ఇక్కడ ఉంది పాయింట్ ఏ మాత్రమే. సో ఇలా నేను ఒక లైన్ డ్రా చేసుకున్నప్పుడు ఇది ఒక స్ట్రైట్ లైన్, దర్ ఇస్ నో ఎండ్ ఫర్ లైన్, దట్స్ వై arrow marks are not there. But when you are drawing in your graph sheet, definitely you need to keep arrow marks at the end of the line. Okay, మన బుక్ లో డ్రా చూసుకోవచ్చు arrow marks, కానీ ఇక్కడ స్క్రీన్ పైన అది ఎండ్ లేకుండా వచ్చింది స్ట్రైట్ లైన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఒక లైన్ 2,4 గుండా ఒక లైన్ తీసుకున్నప్పుడు నార్మల్ గా అయితే ఒక ఈక్వేషన్, లీనియర్ ఈక్వేషన్ తీసుకొని దానికి వచ్చినటువంటి సొల్యూషన్స్ ద్వారా మనం ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నాం గ్రాఫ్ పేపర్ పైన. సో ఇక్కడ మనకి డైరెక్ట్ గా సొల్యూషన్ ఇచ్చాడు, బిందువులు ఇచ్చేసాడు. 2,4 అనే బిందువులు తీసుకుని దాని నుంచి ఒక లైన్ డ్రా చేయండి అని చెప్పేసి అన్నారు. అంటే ఏంటి, రివర్స్ ప్రాసెస్ అన్నమాట. అంటే సొల్యూషన్ ఇచ్చి లీనియర్ ఈక్వేషన్స్ ఉంటాయా అంటే రేఖీయ సమీకరణాన్ని మనం తీసుకోవచ్చా అని అడిగాడు అన్నమాట. ఒకసారి క్వశ్చన్ చూడండి అందరూ కూడా. కెన్ యూ డ్రా వన్స్ సీ ద థర్డ్ క్వశ్చన్. హౌ మెనీ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఎగ్జిస్ట్ ఫర్ విచ్ 2,4 ఈజ్ ఎ సొల్యూషన్? ఈ 4 మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి, పేజ్ నెంబర్ 135 లో ఉంటుంది, మీరు చదవాలి. ఓకే, సో ఏంటి, 2,4 బిందువు సాధనగా గల 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణాలు ఎన్ని ఉన్నాయి చూసారా? ఇక్కడ ఈ స్ట్రైట్ లైన్ కి ఏదైనా ఒక సొల్యూషన్ చెప్పండి, ఒక లీనియర్ ఈక్వేషన్ చెప్పగలరా మీరు? 6.2 లో లాస్ట్ క్వశ్చన్ చేశారు, ఏదైనా లీనియర్ ఈక్వేషన్ తీసుకొని వాటికి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడం. కానీ ఇక్కడ రివర్స్ ఏంటి, మనకి సొల్యూషన్ ఇచ్చాడు, దానికి తగిన విధంగా ఒక లీనియర్ ఈక్వేషన్ ని మనం రాయాలి. సో మీరు రాయగలరా? 2,4 అనే బిందువులకు ఒక రేఖీయ సమీకరణాన్ని రాయాలి. చెప్పగలరండి ఎవరైనా? అంటే xy ప్లేసెస్ లో 2 and 4 సబ్స్టిట్యూట్ చేసాం మ్యామ్. yes, ఇక్కడ x, y ఇచ్చారు మనకి. yes మ్యామ్. సో దానికి ఒక లీనియర్ ఈక్వేషన్ రాయాలి. 6 then that 4x minus 2y is equals to 0. చెప్పండి అమ్మా. 2,4 ఇచ్చారు, దీనికి తగిన విధంగా 2,4 సాటిస్ఫై చేసి ఒక లీనియర్ ఈక్వేషన్ చెప్పండి. 4x minus 2y is equals to 0. ఓకే, 4x minus 2y is equal to 0. సో మనం ఈ 4x minus 2y is equal to 0 అనే రేఖీయ సమీకరణంలో 2,4 సబ్స్టిట్యూట్ చేస్తే గనక మనకి LHS is equal to RHS వస్తుందా? yes ma'am. అంటే ఓన్లీ 4x minus 2y is equal to 0 అనే ఒకే సమీకరణం రాసుకోవచ్చా? ఇంకా ఇలాంటివి ఎన్నైనా రాసుకోవచ్చు? ఇంకొక 2-3 చెప్పండి. మీ సొంతంగా ఇంకొక 2-3 చెప్పండి. 6x plus 3y. 6x equal to 6x plus 3y. 6x plus 3y. 3y equal to 24. 24 is equal to 24. ఓకే, సో ఇప్పుడు 6x plus 3y is equal to 24 తీసుకుంటే గనక మనకి LHS is equal to RHS వస్తుందా? yes ma'am. 12 plus 3 4s are 12. 12 yes 24. This is also one of the linear equations for our previous straight line. yes or no? ఓకే, ఇలాంటివి ఇంకొకటి చెప్పండి. నేను ఒక 2 3 అన్నాను కదా, ఇంకొక సమీకరణం రాద్దాము. 3x minus y is equals to 2. 3x minus y is equal to 8x plus 4x. 4y. let me write. Monica, please complete this one. 3x minus y is equal to 2 ma'am. 2. Okay, so 3 2s are 6 minus 4 is equals to 2. 2 is equals to 2. Prija, please tell me. 8x plus 4y equal to 0. 4y is equal to 0. Okay, so 8 2s are 16 plus
ఓకే, ఒక్కసారి ఇందులో మీరు 2,4 ఈ రెండు బిందువుల్ని గనక ఇందులో ప్రతిక్షేపించినట్టయితే మీకు LHS = RHS రావాలి. చూడండి వస్తుందా? ఇక్కడ 16 అవుతుంది, 16. ఇక్కడ ఈక్వాలిటీకి బదులుగా మీరు 32 అని తీసుకుంటే గనక మీ ఈక్వేషన్ సరైతుంది. ఓకే, ఈ రేఖీయ సమీకరణం కరెక్ట్ అవుతుంది. Yes, ma'am. ఓకే, సో ఇప్పుడు ఈ రేఖీయ సమీకరణాలన్నీ కూడా 2,4 అనే బిందువుల్ని సాటిస్ఫై చేస్తాయి, అవునా? సో ఇక్కడ మనం కొన్ని రేఖీయ సమీకరణాలను రాసాం కదా. సో అయితే ఈ రేఖీయ సమీకరణాలు, దట్ మీన్స్ దీస్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ that linear equations are can keep related to this straight line or not. అంటే ఆ రేఖీయ సమీకరణాలన్నీ ఈ రేఖకి సంబంధించినవేనా? Yes, ma'am. Yes or no? Once read the third question. How many linear equations in two variables exist for which 2,4 is a solution? So ఈ స్ట్రైట్ లైన్ కి 2,4 సాటిస్ఫై చేసే ప్రతి ఒక్క ఈక్వేషన్ కూడా ఈ రేఖకి సంబంధించిందే. ఎస్, ఈ విధంగా మనం ఎన్ని రాసుకోవచ్చు చెప్పండి? ఆ సాధనలు సమీకరణాలు ఎన్ని రాసుకోవచ్చు? ఇన్ఫినిటీ. ఎస్ చెప్పండి అమ్మా. xy equals to 8. xy is equal to 8. Yes, 8. That is also correct. That is also correct, Tejasvi. Because 2 4s are 8 is equal to 8. LHS is equal to RHS. So that we can take it as one linear equation. Okay? Okay, ma'am. So how many linear equations we can write for that straight line? ఎన్ని రేఖీయ సమీకరణాలు ఆ 2,4 సాధనకి రాసుకోవచ్చు చెప్పండి? చాలా రాసుకోవచ్చు. చాలానే అంటే మనం ఎలా రాసుకుందాం? మనం మ్యాథమెటికల్ లాంగ్వేజ్ లో ఏమన్నా అనంతం, తెలుగులో అయితే అనంతం అని చెప్పేసి రాసుకోవచ్చు. సో ఇంగ్లీష్ లో ఏమన్నా రాసుకోవచ్చు? ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ we can write for the 2,4 solution. Okay, so ippudu cheppandi. Then go for second question. How many such lines can be drawn? Ilanti one line. Only one. Ilanti structures manam enni teeskogalam? ఒక్కటే టీచర్. One line. ఒకటి తీసుకోవచ్చా? మనము x and y చేంజ్ చేస్తే ఇంకో లైన్ వస్తుంది మ్యామ్. Okay, that's fine. Okay, correct ma'am. So then go for first question. Can you draw another line that passing through the point 2,4? 2,4 గుండా ఆ బిందువు గుండా మరొక రేఖని మీరు గీసుకోగలరా? గీసుకోవచ్చు. గీసుకోవచ్చా? ఇదే పాయింట్ నుంచి నేను ఇంకో లైన్ కూడా ఇలా డ్రా చేసుకోవచ్చు కదా? Yes, ma'am. చూడండి, నేను ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. ఓకే, పాయింట్ ఇక్కడ ఉంది, నేను ఇలా డ్రా చేసుకోవచ్చు. ఇలా అంటే పాయింట్ 2,4 గుండా పోవాలి. ఓకే, ఇలా కూడా నేను డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో యూ కెన్ రైట్ ద ఆన్సర్ యాజ్ పర్ యువర్ ఓన్. ఓకే ఓకే ఒక్కసారి మనం ఈ గ్రాఫ్ షీట్ ని చూద్దామండి. ఓకే, సో ఇక్కడ మనం గ్రాఫ్ ని చూసినట్టయితే గ్రాఫ్ పేపర్ లో అందరికి ఇలా డ్రా చేసుకోవడం వచ్చిందా? వచ్చింది మ్యామ్. ఓకే, వెరీ గుడ్. మ్యామ్ సార్, ఎస్
నవ్య, గ్రాఫ్ హరిత. ని ఒక సైడ్ నుంచి గీస్తారు కదా మైనస్ ఇప్పుడు నేను అదే చెప్తానండి, జస్ట్ మినిట్. ఓకే, సో మనం నార్మల్ గా అయితే గ్రాఫ్ షీట్ లో ఎండింగ్ నుంచి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని చెప్పి తీసుకుంటున్నాం. అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని ఇలా లాస్ట్ చివర్లో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకుంటాం కదా. సో అయితే మనము ఒక నెంబర్ లైన్ okay, so normally if we are taking a number line, okay, ఒక నెంబర్ లైన్ సంఖ్యా రేఖ గనక తీసుకున్నట్టయితే మనకి ఈ విధంగా ఉంటుంది, అవునా? సంఖ్యా రేఖని మనం ఇలా తీసుకుంటాం నార్మల్లీ. okay, so this is the straight line we are taking for the number line and we are writing some numbers on it. మనం వీటిపైన సంఖ్యలు కూడా తీసుకుంటాం. ఎలా? జీరో. ఒక ఇంటీజర్స్ ని గనక మనం సూచించినట్టయితే అంటే రైట్ సైడ్ అన్ని పాజిటివ్ అండ్ లెఫ్ట్ సైడ్ నెగటివ్ నెంబర్స్ 3 4 3 4 4 and so on. You can write positive numbers up to the infinity for the right side of the zero. Okay, జీరో కి కుడి వైపున మనం ధనపూర్ణ సంఖ్యలు తీసుకోవచ్చు అండ్ జీరోకి ఎడమ వైపున నెగటివ్ నెంబర్స్ we can write, right? Okay, so these are the negative numbers we are taking. -1 -3 left side of 0. Okay, -4 ఓకే. సో ఒక సంఖ్య రేఖ పైన ధన సంఖ్యలు ధనపూర్ణ సంఖ్యలు రుణపూర్ణ సంఖ్యలు తీసుకున్నట్టయితే మనకి సంఖ్య రేఖ స్క్రీన్ పైన చూపించిన మాదిరిగా ఉంటుంది. ఎస్, సో ఇదే సంఖ్య రేఖకి అంటే వీటినే మనం ఇంటిజర్స్ దీన్ని ఇంటిజర్స్ లైన్ ఈ విధంగా అంటే సంఖ్య రేఖని హారిజంటల్ గా ఒకటి మరియు వర్టికల్ అంటే తెలుగులో సంఖ్య రేఖని వర్టికల్ గా తెలుగులో సో సంఖ్య రేఖని ఒకటి అడ్డంగా మరియు నిలువుగా గనక ఈ విధంగా గీసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఏదైతే గ్రాఫ్ షీట్ లో మనం డ్రా చేస్తున్నామో ఆ విధంగా మనం అక్కడ ఎక్స్ మరియు వై వాల్యూస్ ని రాసుకుంటున్నాం. చూడండి, ఇక్కడ మనం సూచించిన విధంగా ఈ సంఖ్యా రేఖని ఒకదానికొకటి లంబకోణం చేసే విధంగా మనం గీసుకున్నాం కదా. సో ఈ విధంగానే గ్రాఫ్ షీట్ పైన గీసుకున్నామా? ఓకే, జస్ట్ మినిట్. సరే, మీరు దాన్ని పరిశీలించండి, మీకు అర్థమవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ అంటే నిరూపక జ్యామితిలో మనం కంప్లీట్ గా నేర్చుకోవడం జరుగుతుందండి. ఓకే మ్యామ్. మనము జ్యామితి యొక్క మూలాలు నేర్చుకున్నాము. ఇప్పుడు రెండు చరరాశులు గల రేఖీయ సమీకరణాలు నేర్చుకుంటున్నాము. ఒక్కసారి చూడండి, ఇక్కడ ఇది ఈ స్ట్రైట్ లైన్ ఉంది కదా హారిజంటల్ గా. మనకి తెలుగులో అయితే ఏమనుందంటే అడ్డు రేఖ, రేఖను ఒక రేఖను క్షితిజ సమాంతరంగాను మరొక రేఖను క్షితిజ లంబంగాను, అంటే ఇది క్షితిజ సమాంతర రేఖ
మరియు పర్పెండిక్యులర్ గా ఇలా వర్టికల్ గా డ్రా చేసుకుంది క్షితిజ లంబ రేఖ అండి. ఇక్కడ ఇవి రెండు కలిసి 90 degrees చేస్తున్నాయి కదా. Yes, ma'am. సో మనం ఎలాగైతే ఈ రెండు రేఖలు ఖండించుకునేటప్పుడు ఇక్కడ 90 degrees చేస్తుందో దాన్ని లంబ రేఖ అని కూడా అంటాము. ఇది మనకి పర్పెండిక్యులర్ లైన్స్ లో వస్తుంది, టైప్స్ ఆఫ్ లైన్స్ లో. ఓకే, సో ఈ రెండు రేఖలు కూడా ఒక బిందువు దగ్గర ఖండించుకున్నాయి. చూసారా, ఈ one horizontal and one vertical line intersect. Two lines one intersect. point. Okay? One point. Yes. At zero. That point is called origin. Okay. What is that point? Origin. 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 దీన్ని మూల బిందువు అంటాం. ఏమంటారండి? మూల బిందువు. ఓకే, మూల బిందువు అంటే ఈ మూల బిందువు నుంచే మన యొక్క సంఖ్యలు రాసుకోవడం స్టార్ట్ చేస్తాము. ఓకే, అంటే మనము ప్రీవియస్ గా ఏం చేసాము, 0 నుంచి స్టార్ట్ చేసాము. ఎస్, ఇక్కడ 0 ఉంటుంది. 0కి కుడి వైపున అన్ని కూడా ఏం రాసుకున్నాము, ధన సంఖ్యలు, ఎడమ వైపున రుణ సంఖ్యలు. ఓకే, సో ఇక్కడ ప్రతిసారి మీరు మూల బిందువు దగ్గర ఆ పాయింట్ ని మీరు O అనుకోవచ్చు, సంఖ్య రాసుకున్నప్పుడు 0 అని రాస్తాము. ఓకే, సో ఇలా ఒక ఆరిజిన్ వచ్చిందంటే మనకి 4 తలాలు 4 పాదాలు ఏర్పడతాయండి. ఓకే, సో నిన్న ఆల్రెడీ నేను ఒక పాయింట్ చెప్పాను, అదేంటంటే మనకి ఇలా 4 కోఆర్డినేట్స్ ఉంటాయి అని చెప్పాను. గుర్తుందా ఎవరికి? Yes, teacher. Quadratic 1, quadratic 2, quadratic 3, quadratic 4. 1, 2, 3 and 4. ఓకే, సో తెలుగులో అంటారంటే పాదాలు అంటారు. అంటే ఒకటి పాదం, రెండవ పాదం, మూడవ పాదం, నాలుగవ పాదం. ఓకే, సో వీటిని Q1 అంటే మనం యాంటీ క్లాక్ వైజ్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. Q1, Q2, Q3, Q4 గా సూచిస్తాం. ఓకే, Q3 అండ్ దీన్ని Q4 గా సూచిస్తాం. అంటే ఈ 4 పాదాలు ఏర్పడ్డాయి కదా. మొదటి పాదం అంటే క్వాడ్రంట్ 1 అండ్ క్వాడ్రంట్ 2, రెండవ పాదం క్వాడ్రంట్ 2, మూడవ పాదం క్వాడ్రంట్ 3, నాలుగవ పాదం క్వాడ్రంట్ 4. సో ఇలా మూల బిందువు ఏర్పడినప్పుడు, రెండు రేఖలు ఖండించిన దగ్గర మూల బిందువు ఏర్పడినప్పుడు మనకి ఈ విధంగా 4 పాదాలు ఏర్పడతాయి. ఓకే, సో అయితే మనం నార్మల్ గా గ్రాఫ్ గీసుకున్నప్పుడు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అంటున్నాం కదా. ఓన్లీ క్వాడ్రంట్ 1 లోనే మనం ఇప్పటి వరకు డ్రా చేసాము. ఇప్పుడు క్వాడ్రంట్ 1 లోనే బార్ గ్రాఫ్స్ కానీ మిగతా ఏవైనా బిందువులు సూచించినప్పుడు గ్రాఫ్స్ గీయడం కానీ క్వాడ్రంట్ 1 లో చేసాము. ఇప్పటి నుంచి మనం ఈ 4 క్వాడ్రంట్స్ ని యూజ్ చేస్తాం అన్నమాట. లీనియర్ ఈక్వేషన్స్ లో కానీ మరి ఇతరైన నిరూపక జ్యామితిలో కొన్ని బిందువులు ఇచ్చి గ్రాఫ్ గీయడం ఉంటుంది. సో అవి కానీ మనం ఇప్పుడు ఈ 4 క్వాడ్రంట్ యూజ్ చేసి చేస్తాం. ఓకే, 4 పాదాల్లో గ్రాఫ్ గీయడం, బిందువుల్ని సూచించడం కానీ చేస్తాము. సో ఒకసారి చూడండి ఇక్కడ. సో మూల బిందువు నుంచి ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుందండి? మూల బిందువు దగ్గర 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఇలా ఏర్పడ్డటువంటి తలాన్ని కార్టీషియన్ తలం అంటారు. ఓకే, ఏమంటారు? కార్టీషియన్ తలం. ఇప్పుడు ఇక్కడ నేను ఈ 4 పాదాలు తీసుకున్నాను కదా, దీన్నే కార్టీషియన్ ప్లేన్ ఏమంటారు? కార్టీషియన్ ప్లేన్ అంటారు ఇంగ్లీష్ లో అయితే. ఓకే, సో తెలుగులో అయితే కార్టీషియన్ తలం అంటారు. ఓకేనా? సో లయ చెప్పండి అమ్మా, మీకేమైనా డౌట్ ఉందా? యు హావ్ రేజ్డ్ హ్యాండ్. కార్టీషియన్ తలం దేనంటారు మనం? ఇప్పుడు ఈ 4 పాదాల ద్వారా గీసుకున్నాం కదా. ఇస్తానండి ఒకసారి ఈ గ్రాఫ్ షీట్ చూడండి కంప్లీట్ గా. చూసారా, మీకు స్క్రీన్ పైన కనిపిస్తుందా? దీన్నే కార్టీషియన్ తలము అంటారు. ఓకే, ఏమంటారు?
ఈ విధంగా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఒకటి సమాంతరంగా ఒకటి లంబంగా గీసుకున్నప్పుడు ఈ విధంగా మనకి ఏవైతే 4 పాదాలు ఏర్పడతాయో ఈ మొత్తాన్ని కలిపి కార్టీసియన్ తలం అంటారు, కార్టీసియన్ ప్లేన్. ఓకే, సో అయితే దీన్ని కార్టీసియన్ ప్లేన్ ఆర్ కోఆర్డినేట్ ప్లేన్, ఇంకా 2 పేర్లు ఏంటంటే కోఆర్డినేట్ ప్లేన్, XY ప్లేన్ అని కూడా అంటారు. ఓకే, ఇంకా ఏమంటారు? కార్టీసియన్ ప్లేన్, XY ప్లేన్ అండ్ కోఆర్డినేట్ ప్లేన్. ఓకే, సో జస్ట్ మినిట్, ఐ విల్ టెల్ యూ వన్ మోర్. సో ఈ విధంగా కార్టీసియన్ ప్లేన్ తీసుకున్నప్పుడు, సో ఈ క్వాడ్రంట్ 1 లో తీసుకున్నట్టే దీన్ని ఎక్స్ యాక్సిస్ అన్నాము కదా, ఎక్స్ యాక్సిస్, ఇక్కడ వై యాక్సిస్ అని ఇన్ని రోజులుగా మనం రాసుకున్నాం. సో మరి ఈ సైడ్ అండ్ ఈ సైడ్ ఎలా రాసుకోవాలి అంటే దీన్ని X dash and Y dash. ఓకే, దిస్ ఇస్ ఎక్స్ డాష్. దీనిపైన జస్ట్ ఇలా రాస్తే సరిపోతుంది, ఎక్స్ ఎక్స్ డాష్, వై Y dash. Y dash. ఓకే, ఎందుకు టీచర్ డాష్ పెట్టాలి? ఎందుకంటే మనకి ఇంకో వైపున తీసుకుంటున్నాం కదా, మళ్ళీ ఇక్కడ మనం అన్ని కూడా రుణ సంఖ్యలే ఉంటాయి కాబట్టి ఈ విధంగా సూచించుకుంటాం మనం. ఓకేనా? ఓకే. దిస్ ఈస్ అబౌట్ కార్టీసియన్ ప్లేన్ అండ్ అబౌట్ ద 4 quadrants and about the origin. Okay, Okay ma'am. okay, now let us see how to draw lines, means straight lines, linear for linear equations. సో ఇప్పుడు మనకు ఒక బిట్ ఇచ్చాను కదా, ట్రై దిస్ లో ఏమి ఇచ్చారు, 2,4 ఇచ్చేసి దానికి ఎన్ని లీనియర్ ఈక్వేషన్స్ ఉంటాయి అని చెప్పేసి అడిగారు. సో దానికి మనం సొల్యూషన్ ఏ విధంగా చేసాము, 2,4 అనేది గ్రాఫ్ షీట్స్ పైన తీసుకొని దానికి అనంతమైనటువంటి రేఖలు తీసుకోవచ్చని డ్రా చేసాము. అదే విధంగా ఇప్పుడు మీకు రేఖీయ సమీకరణాలను ఇవ్వడం జరుగుతుంది. ఓకే, లీనియర్ ఈక్వేషన్స్ ఇస్తారు, మీరు వాటికి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసి వాటి ద్వారా సొల్యూషన్స్ వచ్చిన తర్వాత వాటికి గ్రాఫ్ డ్రా చేయడం జరుగుతుంది. ఓకే, ఓకే మ్యామ్. ఓకే టీచర్. ఓకే, సో ఒక్కసారి అందరూ కూడా 6.3 ఓపెన్ చేయండి. జస్ట్ నేను 1 ప్రాబ్లం చెప్తే మిగతా అన్ని కూడా మీరు చేయొచ్చు. ఓకే, ఓకే మ్యామ్. Okay, ma'am. ప్లీజ్ ఓపెన్ ఎక్సర్సైజ్ 6.3. సో మీరు నిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూడమని చెప్పాను, Yes, ma'am. చూసారండి ఎవరైనా? టీచర్. Yes, ma'am. Yes, ma'am. ఏ విధంగా చేయాలో అర్థం అవుతుంది, లేదంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది మీకే. ఓకే, రిజా Ma'am. క్లాస్ వింటున్నారా అమ్మా? మీరు వింటున్నాం మ్యామ్. ఆడుకుంటున్నారా? ఓకే, సో ఒకసారి చూడండి అమ్మా, ఫస్ట్ బిట్ చెప్తాను, మిగతా 6 బిట్స్ కూడా మీరు ఈజీగా చేసేయచ్చు. ఓకే, సో కాన్సన్ట్రేటెడ్ గా వినండి. సో ఫస్ట్ బిట్ ఈస్ డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లీనియర్ ఈక్వేషన్స్. ఒక్కొక్క లీనియర్ ఈక్వేషన్ కి ఒక్కొక్క గ్రాఫ్ డ్రా చేసుకోండి. ఓకే, సో దట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్ ఈస్ 2y is equal to minus x plus 1. Okay, so let us find out solutions for 2y is equal to minus x plus 1. Okay, ఓకే మ్యామ్. okay, so let me take the equation, that is 2y is equal to minus x plus 1. Okay, సో మనం ఈ విధంగా తీసుకున్నట్టయితే మనకి ఒక మెథడ్ ఉంది ఎక్స్ అండ్ వైని ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి వై వాల్యూని కనుక్కోవడం, లేదంటే వై వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం. సో ముందుగా నేను ఏం చేస్తున్నానంటే వై వాల్యూ కోసం అని చెప్పేసి y is equal to
మైనస్ ఎక్స్ ప్లస్ 1/2 అని రాసుకుంటున్నాను. ఈ ఈక్వేషన్ ఈ విధంగా చేంజ్ చేస్తున్నాను. ఓకే, మీకు ఇక్కడ అర్థమైందా? Yes, ma'am. Yes, ma'am. హరిత చూస్తున్నావా? ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నాను. 2y - x + 1. దీన్ని నేను y వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం అని చెప్పేసి జస్ట్ ఈ 2ని జస్ట్ ట్రాన్స్పోజ్ చేశాను రైట్ సైడ్ కి. దీన్నే మనం ఏమంటాము? ప్రక్షాంతర స్థాపన పద్ధతి అంటాము. ట్రాన్స్పోజింగ్ అని చెప్పేసి ఉంది కదా, మీకు గుర్తొచ్చుంటుంది. పక్షాంతర స్థాపన అంటే ట్రాన్స్పోజింగ్ అమ్మా. అంటే జస్ట్ మనం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తాం కదా. సో నన్ను ఒక క్వశ్చన్ అడిగింది శ్రీజ, మేడం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే ఏంటి, ట్రాన్స్పోజింగ్ మెథడ్ అంటే ఏంటి అని. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే యత్న దోష పద్ధతి అమ్మా. మనకి తెలుగు మీడియంలో బుక్ లో ఉంటుంది. దాన్ని యత్న దోష పద్ధతి అంటారు. ఈ ట్రాన్స్పోజింగ్ మెథడ్ ని పక్షాంతర స్థాపన పద్ధతి అంటారు. సరే మ్యామ్. ఓకే, సో ఇప్పుడు జస్ట్ నేను 2ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేశాను. సో కొన్ని ఎక్స్ వాల్యూస్ తీసుకుంటున్నాను నేను. అట్లీస్ట్ 2 వాల్యూస్ తీసుకుంటే మన గ్రాఫ్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది. చెప్పండి, నేను ఎక్స్ వాల్యూ ఏది తీసుకోవాలి? 1. ఓకే, x = 1 తీసుకుంటాము. సో మనకి సొల్యూషన్ కొంచెం మనమే అజ్యూమ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈజీగా ఉండడానికి మీరు ట్రై చేయాలి. x = 1 తీసుకున్నప్పుడు మనకి y వాల్యూ ఏమవుతుంది? సో y ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ x వాల్యూ as 1. ఓకే, y = -2 -1 ఓకే, సో -1 ఎట్లా వచ్చింది మ్యామ్? చెప్పండి అమ్మా. -1 ఎట్లా వచ్చింది? ఇక్కడ ప్రీవియస్ స్టెప్ చూడాలండి. మీరు పక్కన మాట్లాడుతూ ఉంటే ఇక్కడ జరిగేది మీకు అర్థం కాదు. ఓకే, ఇక్కడ x వాల్యూ 1 నేను సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, సో y +1 -1 క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది? 0. 0/2 0/2 = 0, రైట్? ఓకే, ఇప్పుడు మనం x వాల్యూ అండ్ y వాల్యూ, వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ అవర్ లీనియర్ ఈక్వేషన్? What is the solution? y is equals to 0 1, 0. ఓకే, ఇక్కడ మీరు 0, 1 అంటే మళ్ళీ ఆన్సర్ చేంజ్ అయిపోతుందండి. ఓకే, సో x, y వాల్యూస్ ఇట్ ఈస్ = 1, 0. మళ్ళీ మనం గ్రాఫ్ షీట్ లో చేస్తాం కాబట్టి మీకు స్ట్రైట్ లైన్ అనేది డిఫరెంట్ గా వస్తుంది. ఓకే, సో అట్లీస్ట్ మనం ఒక గ్రాఫ్ డ్రా చేయాలంటే 2 వాల్యూస్ కంపల్సరీ తీసుకోవాలండి. అలాగైతేనే మీకు బిందువుల్ని గుర్తించి దాని ద్వారా ఒక లైన్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ x = 1 అని ఒక పాయింట్ తీసుకున్నాను. అదే విధంగా మళ్ళీ నేను ఇంకో కేస్ తీసుకుంటాను. ఇంకో సాధన ఏమని తీసుకుంటాను అంటే x = 3 అని తీసుకున్నా. x = 3 అని తీసుకుందాము. అప్పుడు మనకి ఏ సొల్యూషన్ వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇఫ్ x = 2. ఓకే, సో ఇఫ్ x = 2, substitute that x value in the y equation. So y is equal to -2 + 1 1/2 divided by 2. y is equals to -1/2. ఓకే, డివైడెడ్ బై 2. సో ఈ విధంగా తీసుకున్నట్టయితే మనకి y వాల్యూ ఏమొస్తుంది? y is equal to -1/2. ఓకే, -1/2 అంటే మనము ఏ విధంగా సూచించాలి రేఖ పైన? After first box we should take other yes. 2 lines. ఓకే, సో
here if you are taking this 1/2 in the decimal form, it will gives as minus 0.5, right? Yes, ma'am. Okay, clear ma? Yes, ma'am. Okay, so what are the x and y values? మీరు ఇంతగా డెసిమల్ నెంబర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కాకపోతే 2 అని తీసుకున్నప్పుడు ఏ విధంగా వచ్చిందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, మీరు ఈజీగా ఉండేవి తీసుకోండి. కాకపోతే ఆ ప్లేన్ పైన, కార్టీసియన్ ప్లేన్ పైన ఏ విధంగా మనం బిందు స్ట్రైట్ లైన్ డ్రా చేస్తాం అనేది మీకు ఐడియా ఉండాలి. ఓకే, సో 2 చెప్పండి అమ్మా. గ్రాఫ్ మీద ఒకసారి లైన్ గీసి చూపించండి. ఇప్పుడు అదే చేయబోతున్నాం నెక్స్ట్. మీరు కూడా ఇప్పుడు చేసే ప్రతి ప్రాబ్లం ని కూడా గ్రాఫ్ షీట్ పైన చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే మ్యామ్. ఓకే, నేను 2 కేసెస్ తీసుకున్నాను. ఫస్ట్ కేస్ లో x is equal to 1 అనుకున్నప్పుడు y వాల్యూ 0 అయింది. x is equal to 2 అయినప్పుడు y వాల్యూ మైనస్ 0.5 అయింది. ఓకే, సో ఇక్కడ మనకి 2 సొల్యూషన్స్ ఉన్నాయి, 2 సాధనలు ఉన్నాయి 2y is equal to minus x plus 1 అనే దానికి. సో దీన్ని మనం గ్రాఫ్ షీట్ పైన డ్రా చేసుకుందాం. ఓకే ఓకే మ్యామ్. సో నాకు పాయింట్స్ మీరే చెప్పాలి. ఓకే మ్యామ్. ఓకే, సో x is equal to y, x is equal to 1 అయినప్పుడు మనకి y వాల్యూ ఏమొచ్చింది? 0 వచ్చింది. ఓకే, జస్ట్ అ మినిట్. ఓకే, సో y వాల్యూ 0 వచ్చింది. ఇవి రెండు కలిసే చోట ఎక్కడుంది? x is equal to 1 and y is equal to 0. సో ఇక్కడ వస్తుంది కదా. yes ma'am. సో ఆరిజిన్ దగ్గర అంటే మూల బిందువు దగ్గర మనకి పాయింట్ ఏ వచ్చింది. అంటే ఇక్కడ నేను స్క్రీన్ పైన ఇందులో ఏబిసిడి అని పాయింట్స్ వస్తాయి కాబట్టి అలా వచ్చింది. మీరు ఆ బిందువుల దగ్గర చిన్నగా బ్రాకెట్ పెట్టి రాసుకోవాల్సింది ఉంటుందండి. ఓకే, సో ఈ బిందువు దగ్గర మీరు 1,0 అని రాసుకోవాలి. ఓకే హరిత? ఓకే, నెక్స్ట్ నాకు x వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి y వాల్యూ ఏమొచ్చింది? 0.5 మ్యామ్. మైనస్ 0.5 అంటే మనకి ఎట్ సైడ్ తీసుకోవాలి. మళ్ళీ పాయింట్ ఎక్కడ వస్తుంది? పాయింట్ ఇక్కడ తీసుకోవాలి టీచర్. ఇక్కడ థర్డ్ అంటే 1వ పాదంలోనా, 2వ పాదంలోనా, 3వ పాదంలోనా, 4వ పాదంలోనా? అంటే క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3, క్వాడ్రంట్ 4 అన్నమాట. క్వాడ్రంట్ 4 మ్యామ్. ఎస్, క్వాడ్రంట్ 4. క్వాడ్రంట్ 4 లో ఏ విధంగా ఉంటాయి x, y విలువలు? క్వాడ్రంట్ 4. క్వాడ్రంట్ 4 లో x, y విలువలు ఏ విధంగా ఉంటాయి? ధన రూపంలో. డెసిమల్ ఫార్మ్. సో ఇక్కడ చూడండి, క్వాడ్రంట్ 1 అంటే 1వ పాదంలో x, y విలువలు రెండు కూడా ధన సంఖ్యలే, అంటే రెండు పాజిటివ్ నెంబర్సే. 2వ పాదంలో అంటే క్వాడ్రంట్ 2 లో x విలువలు రుణ సంఖ్యలుగా ఉంటాయి, y విలువలు ధన సంఖ్యలుగా ఉంటాయి. ఓకే, 3వ పాదం క్వాడ్రంట్ 3 లో రెండు కూడా నెగటివ్ గా ఉంటాయి. సో క్వాడ్రంట్ 4 లో 4వ పాదంలో x విలువలు ధన సంఖ్యలుగా, y విలువలు రుణ సంఖ్యలుగా ఉంటాయి. సో మీరు అది చేంజ్ చేశారు అనుకోండి, పాయింట్ డిఫరెంట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, x వాల్యూ 2 ఉంది, y వాల్యూ మైనస్ 0.5 ఉంది. కాబట్టి మనకి 0.5 అనేది కూడా ఎక్కడ ఉంటుంది? 0, 1 మధ్యలో ఉంటుంది. 0 and -1. సో 0 and -1 మధ్యలో ఇక్కడ ఉంటుంది. మీకు అక్కడ గ్రాఫ్ షీట్ లో చూసినట్టయితే ఒక థిక్ లైన్ కనిపిస్తుంది కదా ఈచ్ సెంటీమీటర్ కి మధ్యలో.
Yes, ma'am. అందులో చిన్నగా మరీ ఎక్కువ థిక్గా కాకుండా కొద్దిగా థిక్గా అనిపిస్తాయి అవన్నీ ఎగ్జాక్ట్లీ 5 అన్నమాట. సో ఇక్కడ మనకి 0.5 అనే వాల్యూ వస్తుంది. ఓకే, అక్కడ నేను పాయింట్ బి అని పెట్టాను, మీరు 2,0.-0.5 అని అన్నారు. పాయింట్ బి ఇక్కడ రాదండి, ఇక్కడ ఇవి రెండు కలిసే చోట అంటే -0.5 మరియు ఈ 2 రెండు కలిసే చోట ఇక్కడ వస్తుంది పాయింట్ బి. అర్థమైందా? అర్థమైంది మ్యామ్. సో ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ ని అంటే ఇక్కడ నాకు ఏ కామా బి అని ఉన్నాయి, మీకు అక్కడ రెండు వస్తాయి కదా. ఎస్ హరిత. ఎక్స్ వై రెండు అక్షరాలను కలపాలా? పాయింట్ ఈ రెండు అక్షరాలని అంటే ఈ రెండు రేఖల గుండా రెండు బిందువుల గుండా మధ్య పోయే రేఖని గీసుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు చూడండి ఈ పాయింట్ ఏ అండ్ పాయింట్ బి ని కలుపుతూ నేను ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటాను. ఓకే, సో చూడండి ఈ రెండింటిని కలుపుతూ నేను రేఖని తీసుకుంటున్నాను. సో నేను గీసే రేఖ మీకు గ్రాఫ్ షీట్ లో సరిగ్గా వస్తుంది. పాయింట్ సి మీరు తీసుకోకండి, జస్ట్ నెగ్లెక్ట్ ద పాయింట్ సి బికాస్ ఇట్ ఈస్ కేమ్ ఆన్ ద స్క్రీన్ బై యూజింగ్ ద లైన్. ఓకే, ఇప్పుడు మనకున్నవి రెండు పాయింట్ ఏ అండ్ పాయింట్ బి. ఓకే ఓకే మ్యామ్. ఓకే, ఇప్పుడు వీటిని రెండింటిని కలుపుతూ మనకి ఒక లైన్ వచ్చింది. ఓకే, అర్థమైంది? సో ఇవి గ్రాఫ్ షీట్ ని గీయడం ఉంటుంది. ఎస్ ప్లీజ్ మ్యామ్. -2 and 8 are also. -2 -2 and 8. No. -2 and 8. No ma'am. ఇప్పుడు మనం తీసుకున్న విలువలకి గ్రాఫ్ షీట్ డ్రా చేసాము. ఒకసారి చూడండి. -3 and 10 గ్రాఫ్ చేసాం అంతే. ఓన్లీ ఈ x, y 1,0 కి 2, -0.5 కి మాత్రమే డ్రా చేసుకున్నాము. ఈ విధంగా మీరు చాలా x విలువలు y విలువలు తీసుకొని ఆ స్ట్రైట్ లైన్ మీరు డ్రా చేసుకోవచ్చు. ఓకే, మనం ఇంకొక కేసు తీసుకుందామా? ఓకే మ్యామ్. మేడం అట్లా ఎన్నైనా తీసుకోవచ్చా? మ్యామ్ ఎన్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను x విలువ మార్చుతాను, చూడండి. ఓకే, సో దట్ ఈస్ -5. అర్థమైంది. చెప్పండి, మీరు ఏదైనా విలువ చెప్పండి. అది మనం X తీసుకున్న equal to 3 రేఖపై ఉందా లేదా మనం చెక్ చేద్దాం. X equal to 3 మ్యామ్. -5 మ్యామ్. వస్తుందో చూద్దాం. ఓకే, మళ్ళీ -5 లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. y వాల్యూ ఎంత వస్తుందో చూద్దాము. -3 + 1 1/2. -2/2. ఓకే, సో మనకి y వాల్యూ ఎంత వస్తుంది? y is -2/2 మ్యామ్. -3 + 1 is -2/2. So y value is -1 ఓకే, ఇక్కడ వచ్చింది చూద్దాము. మనకి x వాల్యూ 3, y వాల్యూ -1 మనం గీసుకున్న రేఖపై ఉందా లేదా అని చెక్ చేద్దాం. ఓకే ఓకే మ్యామ్. x, y is equal to 3, -1. ఓకే, సో 3, -1 వచ్చింది. So x is 3 and -1. సో 3, -1 అనేది మనం గీసుకున్న ప్లేన్ పైన Q4 లోనే వస్తుంది కదా టీచర్ ఇది కూడా. ఎస్, 3, -1 ఇక్కడ చూడండి పాయింట్ డి వచ్చిందా? పాయింట్ సి. అలా మీరు ఎన్ని బిందువులైనా తీసుకోవచ్చు కదా ఈ స్ట్రైట్ లైన్ పైన. సో అదే విధంగా మీరు ఒకవేళ బిందువు ఇచ్చినా కూడా వాటికి నెంబర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రాసుకోవచ్చు, అనంతంగా మీరు ఎక్కే సమీకరణాలు రాసుకోవచ్చు. ఓకేనా? నేను చెప్తున్నాను, మీరు ప్రతిసారి ఓన్లీ లీనియర్ ఈక్వేషన్ ఇచ్చి మిమ్మల్ని గ్రాఫ్ గీయమంటే మాత్రం మీరు
అట్లీస్ట్ 2 కేసెస్ అయినా తీసుకోవాలి. ఓకే మ్యామ్. ఓకే, ఎక్స్ వాల్యూస్ ఒక 2 తీసుకొని y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఈ విధంగా గ్రాఫ్ డ్రా చేయాలి. ఓకే, సో మనం ఇప్పుడు ప్రీవియస్ గా ఒకటి చూసాము, ఇప్పుడు ఒకటి చూసాం కదా, రెండు కూడా మనకి వక్రరేఖలు వచ్చాయా లేదంటే సరళ రేఖలు అంటే స్ట్రైట్ లైన్స్ వచ్చాయా? స్ట్రైట్ లైన్. వక్రరేఖ అంటే తెలుసా అండి? అంటే చాప మాదిరి వంకరగా ఓకే, మీకు ఓకే, దీన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారు? హారిజాంటల్ లైన్. ఓకే, నార్మల్లీ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ స్ట్రైట్ లైన్. సో దాన్నే కొంచెం వంచి నేను ఇలా డ్రా చేశాను, దీన్ని ఏమంటారు? వక్రరేఖ. దాన్ని వక్రరేఖ అంటారు. అంటే క్రాస్ అంటే మనం నార్మల్లీ ఆర్క్స్ డ్రా చేసినప్పుడు ఇలా తీసుకుంటాం, దాన్ని కూడా వక్రరేఖ అనే అంటారు. ఓకే, తెలుగులో ఏమంటారు? ఏంటండి? కేసులు అని అన్నారు కదా. సాధనాన్ని తీసుకోండి. ఓకే, సాధన 1, సాధన 2 అని ఇప్పుడు స్ట్రైట్ లైన్ రాలేదు కదా, అయితే సమ్ రాంగ్ గా టీచర్. ఎక్కడ స్ట్రైట్ లైన్ రాలేదండి మీకు? వచ్చింది కదా మ్యామ్, కొంచెం క్రాస్ గా వచ్చింది కదా మ్యామ్, స్ట్రైట్ లైన్ రాకుండా. ఒకసారి చూడండి, స్ట్రైట్ లైన్ అంటే ఒకసారి it will look like straight line only, no? ఒకసారి చూడండి, స్ట్రైట్ లైన్ అంటే స్ట్రైట్ లైన్ ఇలాగా ఉంటే అంటే హారిజంటల్ గా వర్టికల్ గా ఉంటేనే స్ట్రైట్ లైన్ కాదు. ఓకే, మీరు ఇలా డ్రా చేసుకున్నా అది స్ట్రైట్ లైనే, ఇట్లా డ్రా చేసుకున్నా స్ట్రైట్ లైన్. సారీ, ఇది రాంగ్ వచ్చింది. సో ఈ విధంగా క్రాస్ లో వచ్చిన స్ట్రైట్ లైనే. కాకపోతే దీన్ని ఇలా కొద్దిగా వంచి మనం డ్రా చేసుకున్నాం అనుకోండి, అది కర్వ్డ్ లైన్. మీకు ఐడియా ఉంటుంది కర్వ్డ్ లైన్ అంటే స్ట్రైట్. సో కర్వ్డ్ లైన్ అంటే మనకి తెలుగులో వక్రరేఖ అంటారు, సమాంతర రేఖ. ఓకే, సో మీరు స్ట్రైట్ లైన్స్ ఈ విధంగా లీనియర్ ఈక్వేషన్ కి స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, ఎస్ మౌనిక. ఒకవేళ ఎక్స్ అండ్ వై వాల్యూస్ 6.5, 2 ఉంటే అప్పుడు ఎలా డ్రా చేయాలి మ్యామ్? అప్పుడు కూడా మీరు ప్రతిసారి జస్ట్ చూడండి, ఈక్వేషన్స్ డిస్కస్ చేస్తున్నాం కదా స్టార్టింగ్ నుంచి, గ్రాఫ్ డ్రా చేసినప్పుడు మనకి ప్రతి పాయింట్ కూడా స్ట్రైట్ లైన్ పైన ఉంటుందా లేదంటే డిఫరెంట్ గా ఉంటుందా? స్ట్రైట్ లైన్ పైనే ఉంటుంది. కాకపోతే క్వాడ్రంట్స్ చేంజ్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ మనము 1 2 3 4 5 అంటే 1 యూనిట్ ఇస్ 1 సెంటీమీటర్ 1 యూనిట్ అని తీసుకున్నాం కదా. మీకు ఆ విధంగా పాయింట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అని అంటే, ఎక్కువగా తక్కువగా ఉన్నాయంటే మనకి ఏమవుతుంది, జస్ట్ స్కేల్ చేంజ్ అవుతుంది. మళ్ళీ జాయిన్ చేసే పాయింట్స్ అన్ని కూడా స్ట్రైట్ లైన్ పైనే ఉంటాయి. ఓకే, అందుకే వీటిని లీనియర్ ఈక్వేషన్స్, తెలుగులో మనకి రేఖీయ సమీకరణాలు అన్నారు. అంటే మీరు తీసుకునే సమీకరణాలన్నీ కూడా ఒక పేపర్ పైన, గ్రాఫ్ షీట్ పైన కానీ ఈ విధంగా చూపించినట్టయితే అవి ఒక రేఖను సూచిస్తాయి. ఓకే, ఇట్ షోస్ ఏ స్ట్రైట్ లైన్, దట్స్ వై వి ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ లీనియర్ ఈక్వేషన్స్, రేఖీయ సమీకరణాలు అని అంటున్నాం. అందుకే ప్రతి ఒక్క ఈక్వేషన్ కి సొల్యూషన్స్ తీసుకుంటే గనక అవి ఒక రేఖను సూచిస్తాయి. ఓకే ఓకే మ్యామ్. మీరు ఒక స్ట్రైట్ లైన్ కి ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రాసుకోవచ్చు, అనంతమైనటువంటి రేఖీయ సమీకరణాలు రాసుకోవచ్చు. ఎందుకంటే ఒక లైన్ పైన ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. ఆ ఇన్ఫినిటీ పాయింట్స్ ని జాయిన్ చేస్తేనే కదా మనకి లైన్ వచ్చింది. మనం జ్యామితి మూలాలను నేర్చుకున్నాం. థర్డ్ చాప్టర్ లో. ఓకే, సో ఆ విధంగా ఈ సమీకరణాలకి రేఖల్ని ఏ విధంగా డ్రా చేయాలో ఈ చాప్టర్ లో నేర్చుకుంటున్నాం. ఓకే ఓకే మ్యామ్. సో అందరూ
ఏంటంటే మీ క్లాస్ ఎండింగ్ లో చెప్తాను ఇప్పుడు ఆల్రెడీ టైం అయిపోతుంది. ఏంటంటే మీకు చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత వర్క్ షీట్స్ సెండ్ చేస్తానండి నేను గ్రూప్ లో, మన 9th క్లాస్ గ్రూప్ లో పెడతాను. సో మీరు ప్రతి ఒక్కరు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మంచిగా చదువుకొని అందులో క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని కూడా మీరు హోంవర్క్ చేసి మీరు ఏం నేర్చుకున్నారో టిక్ చేసి ఆచార్యకి పంపించాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకే మ్యామ్. సో నేను ఎక్సర్సైజ్ 6.4 అయిపోయిన తర్వాత పంపిస్తాను మీకు వర్క్ షీట్స్. ఓకే మ్యామ్. దిస్ చాప్టర్ టోటల్. ఓకే టీచర్. ఓకే ఓకేనా? సో Okay, ma'am. ఇప్పుడు ఇది అర్థమైంది కదా మీకు, స్ట్రైట్ లైన్స్ ఎలా డ్రా చేసుకోవాలో. Yes, ma'am. సో మీరు సెకండ్ క్వశ్చన్ చేస్తారా? Yes, ma'am. Ma'am. మీకు బిందువుల్ని గుర్తించడం వచ్చిందా బేసిక్ గా? మా చెల్లికి వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఈ రెండు బిందువులు కలిసే చోట పాయింట్ తీసుకోవాలి. ఇంతకు ముందు స్టార్టింగ్ లో తేజస్వి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎక్స్ వాల్యూ 2 ఉంది కదా అని చెప్పేసి 2 దగ్గర ఒక పాయింట్, వై వాల్యూ 4 ఉంది కదా అని చెప్పి 4 దగ్గర ఒక పాయింట్ అవి పెట్టుకొని డ్రా చేయొద్దు. ఓకే, ఆ రెండు కలిసే చోట ఒక పాయింట్ తీసుకోవాలి గ్రాఫ్ షీట్ పైన. Okay, ma'am. సో ఇందులో ఫస్ట్ బిట్ లో మీకు అన్ని చేయొచ్చు. సెకండ్ బిట్ లో చూడండి అందరు కూడా, పేజ్ నెంబర్ 138 6.3 ఉంది, ఎక్సర్సైజ్ 6.3 అభ్యాసం 6. సో ప్రతిదానికి గ్రాఫ్ షీట్ లో మీరు స్ట్రైట్ లైన్స్ డ్రా చేయాలండి. ఫస్ట్ బిట్ లో ఫస్ట్ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఒకసారి మీరు గ్రాఫ్ షీట్ పైన డ్రా చేయండి, ఫస్ట్ బిట్ కంప్లీట్ చేయండి. అదే విధంగా ఒకసారి సెకండ్ బిట్ చూడండి, అందులో మీకు ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉంటే నన్ను అడగండి. One say the homework, teacher. 1 second. Just I am explaining about homework only. మీరు ఫస్ట్ బిట్ చేయగలరా? Yes, ma'am. We can do. Ma'am. Sorry, ma'am, I can't do. Yeah, who is that? పేరు చెప్పండి అమ్మా, ఎవరు చెప్తాను నేను. మాతాయి ప్రకాష్. ప్రకాష్, చెప్పండి మీ డౌట్ ఏంటి? మాతాయి నేను మధ్యలో జాయిన్ అయినా మాతాయి, స్టార్టింగ్ నుండి వినలే. స్టార్టింగ్ నుంచి వినలేదు కాబట్టి మధ్యలో జాయిన్ అయ్యావా? అయితే YouTube రికార్డ్ అవుతుంది కదా మనకి, ఆచార్య గ్రూప్ లో పెడతారు, వీడియో పెడతారు, మళ్ళీ ఒకసారి వీడియో కంప్లీట్ గా విని హోంవర్క్ కంప్లీట్ చేయండి. ఓకేనా? ఓకే మాతాయి. వి అక్షిత, స్టాప్ ది స్క్రీన్ షేరింగ్. ఆ ప్రకాష్ గ్రూప్ లో ఉన్నావా నువ్వు? ఉన్నా ఆచార్య. మరి దాంట్లో రోజు పెడుతున్నాం కదా వీడియోలు. ఆచార్య చూడు నీకు ఏది తెలియదు చూసి ఈ రోజు వచ్చింది చూసి హోంవర్క్ చేయండి. ఫస్ట్ బిట్ లో అన్ని క్వశ్చన్స్ చేయగలరా అండి మీరు? Yes, ma'am. Yes, teacher. అన్నింటికి లీనియర్ ఈక్వేషన్స్ సాల్వ్ చేసేసి అట్లీస్ట్ 2-3 కేసెస్ తీసుకుంటే మీకు ఎక్స్ కామా వై విలువలు ఒక 3-4 వస్తాయి, అప్పుడు మీరు డ్రా చేయొచ్చు. సో సెకండ్ క్వశ్చన్ చూడండి, చేయగలరా? Yes, ma'am. We can. సేమ్ మన ఫస్ట్ బిట్ ఎలాగా చేసాము సెకండ్ బిట్ కూడా అలాగే చేయాలి. కాకపోతే సెకండ్ బిట్ కి 3 క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు వాటిని చదివి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. క్వశ్చన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత గ్రాఫ్ షీట్స్ అన్ని డ్రా చేసి వాటి నుంచి మీరు ఏం అబ్జర్వ్ చేశారో రాయాల్సి ఉంటుంది. ఓకే Okay, ma'am. సో ఇక్కడ ఆరిజిన్ అంటే టెన్షన్ పడొద్దు, అవి రెండు ఎక్కడైతే కలుసుకుంటాయో అదే ఆరిజిన్. పాయింట్ O ఆర్ పాయింట్ 0 మూల బిందు అన్నాం. ఓకే, సో ఈ 5 కేసెస్ ని మీరు ఒకే గ్రాఫ్ షీట్ లో చేసినా ఓకే, డిఫరెంట్ గా చేసినా ఓకే. ఓకే, సో థర్డ్ క్వశ్చన్ కూడా మీరు చేయగలరు అనుకుంటున్నాను. చూడండి థర్డ్. Yes, ma'am. We can. ఎస్, మీరు ఫస్ట్ క్లాస్ కి వచ్చే ముందు మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉండాలండి, అందుకే చెప్తే అర్థం అవుతుంది, లేదంటే మీ రెస్పాన్స్ ఇవ్వలేదు. మేడం టెక్స్ట్ బుక్ దొరుకుతలే మేడం. ఎవరండి? రాహుల్. అవును మాది. టెక్స్ట్ బుక్ దొరకట్లేదా? తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా? ఇంగ్లీష్ మీడియం ఆచార్య. ఇంగ్లీష్ మీడియం ఎందుకు దొరకనన్నా బ్రహ్మాండంగా దొరుకుతున్నాయి.
చాలా ఉన్నాయి, వెతకండి ఏ మీరు. పాఠశాల? ఎస్విఐ జమ్మికుంటా. మీకుంటా వస్తాయి చూడు, మీ ప్రధాన ఆచార్యులను అడుగు. సరే ఆచార్య. ఉన్నాయి ఆచార్య ఉన్నాయి దగ్గర చూడు. ఉందనుకుంటాను, ఆచార్య దగ్గర ఉంటాయి చూడండి. మీరు రాకేష్ ఆచార్యని అడిగినా అరేంజ్ చేస్తారు. సరే ఆచార్య. ఓకే. సరే మాతాజీ. బుక్ స్టాల్ అమ్ముతున్నారు, లేకుంటే పాత విద్యార్థులు తీసుకో. సరే ఆచార్య. మీరు ఒకసారి ఆ క్వశ్చన్స్ అన్ని చూడండి 6th క్వశ్చన్ వరకు. అందులో మీకు ఏది కొంచెం డిఫికల్ట్ గా అనిపించిందో ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చూసి చెప్పండి ఒకసారి. మ్యామ్ ఫస్ట్ బిట్ లో 4th వన్ ఎక్స్ప్లెయిన్ చేయరా? అందులో కూడా ఎక్స్ కామా వై విలువల్ని సబ్స్టిట్యూట్ చేయడమేనండి. మనం ప్రీవియస్ గా చేసినవే పాయింట్స్ 1/2 ఇట్లా వచ్చినప్పుడు మనం ఏ విధంగా చేసాము. మ్యామ్ కోఆర్డినేట్ అలా చెప్పండి. కోఆర్డినేట్ is 3 whose y is whose x coordinate is minus. నాన్న ఇక్కడ కోఆర్డినేట్స్ అంటే ఏం లేదు, ఎక్స్ కామా వై వాల్యూస్ తీసుకుంటున్నాం కదా, వాటిని కోఆర్డినేట్స్ అంటాం. ఓకే ఓకే మ్యామ్. ఓకే, ఇంకా నో డౌట్స్ మ్యామ్ అప్ టు 6th వన్. ఓకే, సిక్స్త్ ప్రాబ్లం వరకు మీరు చేయగలరండి. ఎస్ మ్యామ్. ఓకే, మీకు డౌట్ ఉన్నా మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, అర్థమైపోతుంది. ఓకే ఓకే మ్యామ్. ప్రవీణ్, ప్లీజ్ స్టాప్ ది స్క్రీన్ షేరింగ్. మ్యామ్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ 6th వన్. 6th one. Okay, draw the graph of each of equations given below and also find the coordinates of points where the graph cuts coordinate axis. Okay, this is the question, right? So Yes. what is given in the question? 3 linear equations are given. Yes. ఏం లేదమ్మా, ఇక్కడ ఈక్వేషన్స్ ని ఇచ్చిన ఈ రేఖీయ సమీకరణాలకి అంటే ఆ లీనియర్ ఈక్వేషన్స్ కి ఎక్స్ కామా వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి గ్రాఫ్ పైన స్ట్రైట్ లైన్స్ డ్రా చేస్తాం, సేమ్ లైక్ ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సో ఆ యొక్క ఆ బిందువులు కనుక్కుంటాం చూసారా. సో మనకి ఎక్స్ కామా వై వాల్యూస్ వస్తాయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 ఇలా అనుకున్నప్పుడు వై వాల్యూస్ వస్తాయి కదా, అవి ఎక్స్ యాక్సిస్ ని వై యాక్సిస్ ని ఎక్కడైతే ఖండిస్తాయో, ఎక్కడైతే టచ్ అవుతాయో ఆ పాయింట్స్ ని మీరు రాస్తే సరిపోతుంది. ఓకే ఓకే అమ్మా, మీరు జస్ట్ దానిపైన వర్కౌట్ చేయండి, ఏ ఒక్క డౌట్ కూడా రాదు ఈ 6 బిట్స్ లో. ఓకే, డ్రా చేయండి, గ్రాఫ్ షీట్స్ కరెక్ట్ గా డ్రా చేయండి. స్కేల్ రాయడం మాత్రం మర్చిపోవద్దు, మీరు తీసుకున్న విలువల ప్రకారంగా స్కేల్ రాయాలి. ఎస్ మ్యామ్. కోఆర్డినేట్ యాక్సెస్ మీన్స్ చెప్పండి. కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ నిరూపక అక్ష, తెలుగులో అయితే నిరూపక అక్షాలు అంటారు. ఇవే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉన్నాయి కదా, ఓకే వాటినే కోఆర్డినేట్ యాక్సిస్ అంటారు. ఓకే, మనము తీసుకున్న ప్లేన్ ని ఏమంటున్నాం? కార్టీషియన్ ప్లేన్, కోఆర్డినేట్ ప్లేన్, XY ప్లేన్ అంటున్నాం కదా. సో ఇక్కడ ఎక్స్ కామా వై వాల్యూస్ వస్తాయి చూసారా, వాటిని కోఆర్డినేట్స్ అంటారు. ఓకే ఓకే మ్యామ్. ఓకే అమ్మా. సో వన్స్ ప్లీజ్ complete up to 6th bit, that is today's homework to you. Okay, ఓకే మ్యామ్. సో ఈ రోజు హోంవర్క్ ఏంటండి? కంప్లీట్ ఎక్సర్సైజ్ 6.3 till 6 up to 6th problem. Complete exercise 6.3 6.3 up to 6 problems. Okay, up to 6th bit. Okay, Okay, this is Okay ma'am. today's homework. Mama, 4th question. And the value of y when x equal to 4, the value of x when y equal to 3 అంటే 2 గ్రాఫ్స్ తీసుకోవాలి. రెండు వస్తాయండి.
ఓకే అంటే 2 కేసెస్ ఇచ్చారు అంటే ఎక్స్ వాల్యూ ఇచ్చి వై వాల్యూ ఫైండ్ అవుట్ చేసి స్ట్రెయిట్ లైన్ ఏ విధంగా వస్తుంది వై వాల్యూ ఇచ్చి ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఎలా వస్తుంది స్ట్రెయిట్ లైన్ అని మీరు చెక్ చేయాలన్నమాట ఓకేనా Okay, ma'am. సో ప్లీజ్ కంప్లీట్ అప్ టు 6th bit Okay, ma'am. Okay, ma'am. okay so Ma'am, anyone riddle. is ready to ask the riddle మీలో ఎవరైనా సిద్ధంగా ఉన్నారా I am ready. yes కీర్తి కీర్తి Laya, ma'am. లయ జీ లయ right Yes, ma'am. yes please Shall I ask the just finish it? yes you can Ma'am, it is pyramid puzzle. okay amma you can share your screen Okay, ma'am. రేపు కూడా ఎవరైనా ఒకరు ఎక్స్ప్లెయిన్ చేయాలండి టీచర్ చేసిన వాళ్ళే మళ్ళీ చేయొచ్చా చేయొచ్చు కాకపోతే ఏదైనా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండాలి మీ ఎక్స్ప్లెనేషన్ లో ఓకే yes nice Ma'am, is it visible? yes that's perfect all of you can see the screen sharing of Laya ఎస్ టీచర్ okay ikkada we need to find the value of x X Laya, equal to 1, ma'am. x Yes, equal ma'am. to X is equals to 1. 1. yeah Laya is it correct No, ma'am. yeah Laya is saying that is not the correct one 9, ma'am. X is equals to. Pooja, ma'am. you give it later మీరందరూ ఒకసారి క్వశ్చన్ రాసుకోండి అమ్మా Ma'am, answer is 2. ఆన్సర్ ఇస్ 2 No, ma'am. 3 అది ఎలా వచ్చిందని లాజిక్ కూడా చెప్పాలి Yes, ma'am. మీరు స్క్రీన్ పైన ఏం రాయొద్దండి వేరే వాళ్ళు మీరు అలా రాస్తే గనక మేము ఇక్కడ మీ నేమ్స్ విజిబుల్ అయ్యేలాగా పెట్టాల్సి ఉంటుంది ఆప్షన్ 1, ma'am. Answer is X equal to 1. నో దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్ మీరు క్వశ్చన్ రాసుకున్నారండి అందరూ రాసుకున్నాను ma'am. Yes, ma'am. okay so if you are written the question you can think today give the answer by tomorrow is it fine Laya Okay, ma'am. okay na మీ ఫ్రెండ్స్ రేపు ఇస్తారు ఆన్సర్ దీనికి Okay, ma'am. okay బట్ ద ఆన్సర్ విల్ బి ఆడ్ నెంబర్ ఐ థింక్ టీచర్ yeah is it odd number just give the clue for your friends Yes, ma'am. It is odd number. it's a odd number okay ma please stop the screen sharing Okay, ma'am. మీరు ఈ విధంగా ఇప్పుడు లయ ఏ విధంగా అయితే క్లారిటీగా రాసుకొని స్క్రీన్ షేరింగ్ చేసిందో సో మీరు చేసేటప్పుడు కూడా అంత క్లియర్ గా ఉంటే ఎక్స్ప్లెనేషన్ కి మీ ఫ్రెండ్స్ కి అర్థమవుతుంది మీరు చెప్పేటప్పుడు అందరికి అర్థమవుతుంది ఓకే Okay, ma'am. ఓకే